నమస్తేనా. నమస్తే. ఏం చేస్తుంటావు అన్న? నేను వర్క్ చేస్తుంటా. ఓకే, ఎట్లా అనిపిస్తుంది ఈ గతంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, ఎట్లా అనిపిస్తుంది? పనులు బాగున్నాయా? కాంగ్రెస్ ప్రభుత్వం మాకేం మాత్రం నచ్చలేదు. ఎందుకు? మాకు ఏ మాత్రం పనులు అవుతలేవు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి. మాకు సెంట్రల్లో బీజేపీ ఉన్నది కాబట్టి బీజేపీ మాకు ఇక్కడ రావాలని మేము ఐకమత్యంగా పనిచేస్తున్నాం. కానీ మళ్ళీ కేసీఆర్ రావాలంటే బీఆర్ఎస్కి ఓటు వేయాలంటారు కదా. మేము వేయం కదా. ఎందుకే? వేయం. ఎందుకు అట్లా? మన నరేంద్ర మోడీ మన దేశాన్ని కాపాడిన విధానం చూసి మేము బీజేపీ కోట వేయాలని అనుకుంటున్నాం. అంటే ఏ రకంగా కాపాడింది నరేంద్ర మోడీ? మనకు అన్ని విధాలుగా తెలిసిపోతుంది. ఇన్ని సంవత్సరాల పోలే మన దేశాన్ని అభివృద్ధి చేసింది, ఏ విధంగా చేసింది అనేది ప్రజలకు తీసుకుపోయిండు. మనకి ఇట్లా అవగాహన తెచ్చిండు. అన్ని పూర్తి సౌకర్యం మంచిగా ఉంది కాబట్టి మేము బీజేపీ కోట వేయాలి. బీజేపీ వాళ్ళు ఉన్నారు బీజేపీ నుండి. రఘునందరావు అన్న ఎట్లా ఆయన తెలుసా మీకు? తెలియదు. ఇంతకుముందు దుబాక నుంచి పోటీ చేసిండు, అప్పటి నుంచి తెలుసు. అప్పటి నుండి తెలుసా? ఎట్లా అప్పుడు మంచిగా చేసిండు పనులు? మరి చేసిండు. అంటే మీది ఏ నియోజకవర్గం వస్తుంది? మాకు నర్సాపూర్ నియోజకవర్గం. సునీత మహేందర్ సునీత లక్ష్మారెడ్డి. అవును. ఎట్లుంది ఆమె పరిపాలన? బాగుందా? ఆమె పరిపాలన మొన్న నుంచే గెలిచింది కాబట్టి ఇంకా ఏమి అభివృద్ధి ఏమి చేస్తలేదు. ఇంకా ముందు ఏందో తెలుస్తుంది. ఓకే, అంటే గతంలో కూడా ఈ ఏరియాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండే కదా. అవును. ఎట్లా వాళ్ళందరూ ఎట్లా మంచిగా చేసిరా, అభివృద్ధి చేసిరా? మాకు బీజేపీ అది టీఆర్ఎస్ అనేది ఏమీ చేయలేదు. ఓకే, సరే. ఇప్పుడు పార్లమెంట్లో నువ్వు రఘునందన్ రావు గెలుస్తాడని చెప్పేసి అంటున్నావు కదా. అవును. కానీ ఎమ్మెల్యేలు అందరూ చూసుకుంటే బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు 6, ఒకళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. అసలు బీజేపీ ఎమ్మెల్యేలు లేరు. గెలుస్తాడా మరి? గెలుస్తాడు, ఈజీగా గెలుస్తాడు. ఎట్లా? మన దేశానికి అభివృద్ధి చేసేటోడు కావాలి, కానీ ఈ అభివృద్ధి చేయని వాళ్ళు 10 మంది ఉంటేంది, మంచి చేసేటోళ్ళు ఒకళ్ళు ఉంటేంది. దాని జనాలు వీళ్ళందరూ ఎమ్మెల్యేలను కాదని ఎంపీకి ఈయనకి వేస్తారు. వేస్తారు. అంటే నువ్వు ఏం చేస్తుంటావు ఇక్కడ? నేను స్టోన్ వర్క్ చేస్తాను. స్టోన్ వర్క్ అంటే అడిగి జనాలు వస్తుంటారు కదా. ఎప్పుడు మాట్లాడినావు ఎప్పుడన్నా ఊర్ల గురించి? ఏమంటారు? చాలా విధాలుగా నేను దొంతిలా, ఇక్కడ శివంపేటలో చాలా మందిని అడిగితే మేము మొత్తము బీజేపీకి ఓటు వేయాలని అనుకుంటున్నామని తెలిపారు. అంటారు జనాలు. అంటారు. గెలిచే అవకాశాలు ఉన్నాయి రఘునందన్? చాలా ఉన్నాయి. 90%. నీలం మధు గురించి ఏమన్నా మాట్లాడు. నీలమాధవ్లో ఇట్లా తెలియదట. నీలమాధవ్లో తెలియదు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి నిలబడుతున్నారు ఇట్లా తెలియదు అని చాలా మంది అంటారు. అవునా? సరే, మొత్తం మీద రఘునందన్ రావు గెలుస్తాడు. గెలుస్తాడు. ఓకేనా, థ్యాంక్ యూ.